ఈ రోజు మీరు తినే ఈ బిస్కెట్ కి ఒక హిస్టరీ ఉంది. ఇప్పుడు మీరందరూ ఈ బిస్కెట్ ని ఒక స్నాక్స్ లాగా తింటుండొచ్చు. కానీ 7th సెంచరీలో ఈజిప్ట్ అండ్ రోమ్ వారు ట్రావెలర్స్ అండ్ సోల్జర్స్ కోసం ఒక లాంగ్ లాస్టింగ్ ఫుడ్ ని కనుక్కునే ప్రాసెస్ లో ఈ బిస్కెట్ ని కనుగొన్నారు. బిస్కెట్ ని బెస్కట్ అని పిలిచేవారు. అంటే ట్వైస్ కుక్డ్ అని అర్థం. ఎక్కువ రోజులు సెల్ఫ్ లైఫ్ రావడం కోసం ఫ్లవర్ అండ్ వాటర్, రిమెంబర్ ఫ్లవర్ అండ్ వాటర్ తో కలిపి బేక్ చేసేవారు. ఆ తర్వాత బిస్కెట్స్ ఎవాల్వ్ అవుతూ చాలా రకాల బిస్కెట్స్ వచ్చాయి. లైక్ క్రీమ్, సాల్టెడ్, రోల్డ్, చాక్లెట్ అండ్ మిల్లెట్ బిస్కెట్స్. కానీ ఇక్కడ కంపెనీస్ ఒక మార్కెట్ గ్యాప్ ని ఫిగర్ అవుట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన కలరింగ్ ఏజెంట్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఫ్లవర్, హైడ్రోనేటెడ్ ఆయిల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ కలిపి 6 months to 12 months షెల్ఫ్ లైఫ్ వచ్చేలా బేక్ చేస్తున్నారు. ఇలా కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్ కోసం చేస్తున్న మాయలో మనలాంటి చాలా మంది కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ కంపెనీస్ చేసే చెత్త బిస్కెట్ బేకింగ్ వల్ల ఏమవుతుందో తెలుసా? 1 ఇన్ఫ్లమేషన్, 2 వెయిట్ గెయిన్, 3 హై షుగర్ స్పైక్స్, 4 గట్ ఇంబ్యాలెన్స్, 5 లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. మీరు ట్రై టు అవాయిడ్ దీస్ కెమికల్ ఫుడ్స్. ట్రై టు అవాయిడ్ కాదు, డోంట్ ఈట్ దెమ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిస్కెట్ లవర్ అయితే మాత్రం మిల్లెట్స్ అండ్ జాగరీతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన హోమ్ మేడ్ వర్షన్స్ మాత్రమే తినండి. అరే ఈ బిస్కెట్ తినమాకండి, అరే ఈ బిస్కెట్లు పడేయండి రా. నిజం చెప్పండి, మీరు కూడా బిస్కెట్ని బిస్కెట్ అంటారు కదా. మీలో ఎంతమందికి బిస్కెట్స్ ఇష్టమో కింద కమెంట్ చేయండి.